మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు గుంటకల్ పట్టణంలో కార్పొరేట్ సెలూన్ షాపులు విచ్చివిడిగా పెరిగిపోతున్నాయి. దీనిపైన గతంలో క్షౌర వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. దాని ఫలితంగా గౌరవ ఎమ్మెల్యే గారు, గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరాం గారు వచ్చి ఆ ఒక దీక్ష శిబిరానికి సందర్శించి తప్పకుండా మీరు న్యాయమైన కోరికే ఏదో ఇప్పుడు జరిగిపోయింది, భవిష్యత్తులో ఏ ఒక్కటి కూడా రాకున్నట్ల మనం గట్టి చర్యలు తీసుకుంటాము. ఒకవేళ ఏదైనా షాపులు రావాలన్నా కూడా ఈ యొక్క క్షౌర వృత్తిదారుల సంఘం నాయకులతో మాట్లాడిన తర్వాతనే షాపులు రావాలని చెప్పేసి ఆయన గరాఖండ్కి చెప్పాడు. భవిష్యత్తు ఏది రానికుండా కూడా చూసుకుంటామని కూడా మాట ఇవ్వడం జరిగింది. అయితే నేడు మాత్రము పుట్టుకొడుకుల్లాగా మళ్ళీ ఈ యొక్క షాపులు పుట్టుకొస్తున్నాయి. ఇవి ఆయనకి తెలుకోకుండా వస్తున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన కళాఖండ గట్టికి చెప్పాడు ఎటువంటి రానివ్వమని, మరి ఈరోజు వస్తున్నాయంటే ఆయన తెలుకోకుండా వస్తున్నాయని చెప్పి భావిస్తున్నాం. ఆయన దృష్టికి తీసుకోవడానికి క్షౌర వృత్తిదారుల సంఘం నాయకులు అనేక సార్లు ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడం జరిగింది. ఇప్పుడు చూస్తే అసెంబ్లీలో ఉండాలని చెప్పేసి సమాచారం. అందుకోసం ఈరోజు మేము ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ యొక్క కార్పొరేట్ సెలూన్ షాపులు తొలగించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిరసన చేస్తున్న సందర్భంలో పోలీసు వారు కలిగజేసుకొని డిఎస్పీ గారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారము ఈ 4 రోజుల పాటు పురుషులకి, జెంట్స్ కి ఎవరికి ఎటువంటి చేయకూడదు, కేవలము బ్యూటిషియన్ మహిళలు మాత్రమే చేసుకున్న అభ్యంతరం లేదని చెప్పేసి మేము చెప్పడంతో ఆయన డిఎస్పీ గారు కూడా ఆ మాట చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు ఖచ్చితంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మగవాళ్ళకి చేయకూడదు, కేవలం ఆడవాళ్ళకి మాత్రమే చేయాలా. ఎమ్మెల్యే గారితో చర్చించిన తర్వాత మాట్లాడిన తర్వాతనే మరి మీరు చేయాలని చెప్పేసి మాట చెప్పడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళు కూడా కట్టుబడి ఉంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము మాట్లాడి ఈ సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేసే విధంగా మేము ఆయన కోరడం జరుగుతుంది. మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తే మాత్రం తిరిగి మరో పోరాటానికి క్షౌర వృత్తిదారుల సంఘం శ్రీకారం చుడుతుందని చెప్పేసి, ఇది పట్టణ వ్యాప్తంగా అవసరమైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గుంటకల్లో పట్టణంలోనే ఇప్పుడు ఈ యొక్క కార్పొరేట్ సెలూన్ షాపులు పెడుతున్నారు. వీటిపైన ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు నారాయణ వాళ్ళ తమ్ముడు నారాయణ సామాన్ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అయితే అందుబాటులో లేని కారణం వల్ల ఇది ఆలస్యం జరుగుతుంది. అక్కడ కూడా కార్పొరేట్ సెలూన్ షాప్ కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అని చెప్పి చెప్తున్నారు. కానీ మరి ఆడవాళ్ళకి ఒక్కటే చేసే అభ్యంతరం ఉండదు, కానీ బొమ్మ మాత్రం ఆడ మగ పెట్టినారు. కాబట్టి మగవాళ్ళు అనేది ఫ్లెక్సీని వాళ్ళు తొలగించేయాలా, లేకుంటే అక్కడ ఆడవాళ్ళు చేస్తారా మగవాళ్ళు చేస్తారా తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటితో పాటు గుంటకల్ M3 మన కార్పొరేట్ సెలూన్ షాప్ కూడా ఉంది. వాళ్ళు మండి బజార్లో పెట్టారు. మండి బజార్లో పెట్టిన చాలని మళ్ళీ ఇప్పుడు ధర్మార్ గేట్ రోడ్డుకి భాగ్యనగర్ లో మళ్ళీ ఇంకొక షాప్ జెంట్స్ కి పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గము. ఆ షాపులను కూడా వెంటనే తొలగించాలని చెప్పేసి రాబోయే రోజులు వీటన్నిటిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది జరుపుకోకున్నట్ల ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ కార్పొరేట్ సెలూన్ షాపులను తొలగించాలని వినయపూర్వకంగా మేము కోరుకుంటున్నాం. న్యూ లుక్ సెలూన్ అని చెప్పేసి మన రంగా టీ హౌస్ పక్కనే కొత్తగా ఈరోజు ప్రారంభిస్తున్నారు. దాన్ని క్షౌర వృత్తిదారుల సంఘం అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ న్యూ లుక్ సెలూన్ షాపులను ఆడవారికి మగవారికి అని చెప్పి ఇద్దరు పెట్టారు. మరి అక్కడ ఆడవారు మగవారు ఒకటే చోట ఏ రకంగా చేస్తారు, ఏ విధంగా అక్కడ చేయించుకుంటారు, అసలు మహిళలు చేయించుకునే వాళ్ళకి అక్కడ పోయే చోట ఏ రకంగా భద్రత ఉంటుంది, ఇది ఆలోచించాల్సిన విషయం. దీనిపైన పోలీసు వారు కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి ఆడు ఎందుకు వాస్తవం ఏం కథ అని చెప్పేసి నిగ్గు తేల్చిన అవసరం ఉంటుంది. ఒకే చోట ఇద్దరిని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒకటే చోట ఆడ మగ అని చెప్పేసి ఇద్దరిని ఏ రకంగా పెడతారు, అక్కడ ఎందుకు ఆ రకంగా ఆ మహిళలు పోవాలన్నా ఏ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించడానికి గట్టి చర్యలు పోలీసు వారు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం.